మునక్కాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం చూసేయండి. ముందుగా ఒక మంచి మాట ఏంటంటే, ఒక సముద్రం ఒడ్డున ఇద్దరు మనుషులు నిల్చో ఉంటారు. ఒక మనిషి వచ్చేసి సముద్రంలో ఇంచొచ్చి అలలు ఆగిపోతే వెళ్ళి స్నానం చేయాలని ఉంటాడు. సెకండ్ అతను వచ్చేసి సముద్రం అలలు చూసుకుంటూ ఆయన బరువు బాధ్యతలు మర్చిపోయేసి జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటాడు. కానీ తెలియని విషయం ఏంటంటే, వాళ్ళిద్దరికీ ఫస్ట్ అతను స్నానం ఎప్పటికీ చేయలేడు, ఎందుకంటే సముద్రంలో వచ్చే అలలు ఎప్పటికీ ఆగవు కాబట్టి. సెకండ్ అతను అలలు చూసుకుంటూ బరువు బాధ్యతలు మర్చిపోగలుగుతాడు, కానీ జ్ఞానాన్ని ఎప్పటికీ పెంచుకోలేడు, ఎందుకంటే ఆ జ్ఞానం అనేది చూస్తే రాదు, మనం చేసే వాటిల్లో వస్తుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పక్కన వాళ్ళ మీద పడి ఏడవటం కాదు, ముందు మన జ్ఞానం తెలుసుకోవాలంటే చేసి చూడాలి. ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ అది తెలుసుకోండి చాలు. అంతేగాని చెప్పడం మర్చిపోయినా మునక్కాయ మసాలా కర్రీ బాగుందా, బాగుంటే ట్రై చేయండి. కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.